యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా శ్రీ క్రోధినవ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు చేస్తున్నాను అందరికీ అండి. శ్రీ క్రోధినవ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా. స్వీకరించండి. సరే అండి, ఈరోజు శ్రీ భక్త రామదాస్ గారి కీర్తన ఈరోజు చేసేది. పాట ఏం పేరంటే రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం అనే మంగళారతి పాట అండి ఇది. ముందుగా ఈ పాటతో మీకు ప్లే చేస్తానండి. ఇందులో ప్లే చేసిన తర్వాత మీకు ఈ యొక్క పాట యొక్క రాగం మెట్లు స్వరాలను మీకు వివరిస్తానండి. ముందుగా పాట చూడండి, చేస్తాను. రామచంద్రాయ ఈ పాట ఏంటంటే సేమ్ ఉంటాయండి. చరణము మన పల్లవి చరణం సేమ్ ఉంటాయండి. కాబట్టి ఒక పల్లవి మీరు ప్లే చేయడం వస్తే ఆ పల్లవి ప్రకారం మన చరణం కూడా ప్లే చేసుకోవచ్చు అండి. అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి ఈజీ పాట అండి ఇది. అయితే మన ఈ పాట యొక్క రాగం అండి చెప్తా చూడండి. ఈ పాట యొక్క రాగం శంకరాభరణం రాగం అండి. ఈ పాట యొక్క రాగం 29వ సంపూర్ణమైనటువంటి శంకరాభరణం రాగం అండి ఇది. ఈ యొక్క రాగం ఆరోహణ క్రమం చూడండి. సా రీటు ఘాటు మావన్ పా దాటు నీటు సా. అవరోహణలో సా నీటు దాటు పా మావన్ ఘాటు రీటు సా. ఇది ఒక సంపూర్ణ రాగం అండి. ఇది సంపూర్ణ మెలకత రాగం అండి. ఇది సంపూర్ణ మెలకత రాగం కాబట్టి ఇది అన్నీ ఉంటాయి ఇందులో. సా రీ గా మా పా దాని ఉంటాయండి. ఇక శృతి 4 అండి. ఈ పాట శృతి 4 చూడండి. మొదలుగా చూడండి. ఈ యొక్క శంకరాభరణం రాగాన్ని ముందుగా నేను శృతి 1లో చూస్తాను చూడండి. 1లో చూడండి. సా రీటు ఘాటు మావన్ పా దాటు నీటు సా. ఓకేనండి. అయితే ఈ పాట ఉంది శృతి 4 కాబట్టి మనం 1 2 3 4 దీన్ని వెస్టర్న్లో ఎఫ్ అంటాం మనం. ఎఫ్. ఇప్పుడు ఈ శృతిలో దీన్ని మనం సా అనుకోవాలి కాబట్టి సా సా రీటు ఘాటు మావన్ పా దాటు నీటు సా. చూడండి. 4 అంటే 1 2 3 4. ఇది కూడా 1 2 3 4. ఇది చూడండి. 1 2 3 4 సా రీ సా రీటు ఘాటు మావన్ పా దాటు నీటు సా.
అవుతుందండి. అయితే మనం పాట మాత్రం ఎట్లా వేస్తామండి? మనం పాట చేసేది పా. మనం పాట పాదగా నుంచి రాస్తాం. పా సా సా సా. ఈ పాటలో ఎలా ఉందంటే బాణి పల్లవి ఎలా ఉన్నదో అన్ని చరణాలు కూడా సేమ్ అండి. కాబట్టి పల్లవి వస్తే మనకి చరణం వస్తుంది. చూడండి, ఇది పల్లవి. రామచంద్రాయ జనకరాజ రామనోహరాయ ఇంత సేమ్. ఇక కోసలేశాయ మంద కోసలేశాయ మందహాసదాశ పోషణాయ వాసవాది సర్వమంగళం చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ పారిహటక శోభితాయ మంగళం. ఇదండి, ఇలా ఉంటుంది పాట అండి. అయితే మన ఛానల్లో ఈ భక్తి పాటలతో పాటుగా కీర్తనలతో పాటుగా సినిమా పాటలు ఉంటాయండి. సినిమా పాటలు ఉంటాయి, సినిమా పాటలు, తర్వాత భక్తిమైన పాటలు ఉంటాయండి. వీటితో పాటుగా కీబోర్డు కొత్తగా నేర్చుకోవడం కోసం మనకి క్లాసులు లెసన్ క్లాస్ 1, లెసన్ 2, లెసన్ 3, లెసన్ 4, లెసన్ 5 అండి. ఒక క్రమబద్ధం పెట్టాను క్లాసులు అండి. ఏం చేయాలంటే కావాలంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తారని ఇట్లా చేసిన తర్వాత ఇందులో పోవాలండి, సబ్స్క్రిప్షన్ పోవాలండి, సబ్స్క్రైబర్స్లో పోవాలండి. సబ్స్క్రిప్షన్స్లో పోయిన తర్వాత సబ్స్క్రిప్షన్ ఇది ప్రెస్ చేయాలండి. చేస్తే అంటే ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటుంది కాబట్టి ఇది కాదు, నా ఫోటో వస్తుంది. ఆ ఫోటో కూడా చూసారా, నా ఫోటో మనం క్లిక్ చేయాలండి. చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ వ్యూ ఛానల్ ఉంటుంది, వ్యూ ఛానల్. ఈ వ్యూ ఛానల్ మీద మనం పడుతుందండి, వ్యూ ఛానల్ క్లిక్ చేయాలి. చేస్తే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఫస్ట్ హోమ్ వస్తుంది, నెక్స్ట్ వీడియోస్ ఉంటుంది, షార్ట్స్ ఉంటుంది. దీని నెక్స్ట్ ఏంటండి, PLAYLISTS ప్లే లిస్ట్ ఉంటుంది అన్నమాట. మీరు ఆ ప్లే లిస్ట్ని ఇట్లా ప్లే లిస్ట్ మాత్రం ఇట్లా బటన్ పెట్టి నొక్కాలండి. పెట్టి నొక్కితే అండ్ వస్తుందండి. కీబోర్డ్ లెసన్ 1 చూసారండి, కీబోర్డ్ లెసన్ 2, లెసన్ 3, లెసన్ 4, లెసన్ 5 కూడా పెట్టి చేశానండి. అది కూడా యాడ్ చేస్తాం ఇప్పుడు త్వరలో. లెసన్ 1, లెసన్ 2 ఇలా వస్తాయండి. ఓకే, అర్థం కదండి. ఓకే, అందరికీ మరొకసారి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ ఉంటానండి. మీరు ఎందుకంటే ఈ పాట ఈజీ కాబట్టి మీరు దాదాపు కీబోర్డ్ ఉన్న వాళ్ళు ఈ పాట నేర్చుకోవాలని కోరుతున్నానండి. నేర్చుకున్నాక నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే నేను ఏ కొత్త పాట పెట్టినా కూడా నేను దాదాపు వారానికి 4 పాటలు చేస్తానండి. నేను వారానికి 4-5 పాటలు చేస్తాను. కాబట్టి మీకు ఏ పాట మీకు నోటిఫికేషన్ రావాలన్నా కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి, బెల్ రూపంలో వస్తుంది, బెల్ రూపంలో. కాబట్టి తప్పకుండా మీరు చేసుకోవాలని కోరుతున్నానండి. వీటిలో వస్తుంది, ఇలా మీకు బెల్ రూపంలో వస్తుంది కాబట్టి ఏమంటే మీరు ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. అలాగే సంగీతం అంటే ఇంట్రెస్ట్ బాగున్న వాళ్ళకి ఒక చిన్న ఫజిల్ అండి, అంటే చిన్న క్వశ్చన్, మీరు విననుకోద్దండి. ఒక మ్యూజిక్ ఉంటుంది ఆ సినిమాలో. ఆ సినిమాలో దాదాపు సినిమాలకు అలాంటి సక్సెస్ మొత్తం కూడా మ్యూజిక్ వల్ల సినిమా సక్సెస్ అవుతాయి. అందులో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది సినిమాలకి. సినిమా దాదాపుగా కొన్నిటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది అన్నమాట. ఆ సినిమా మొత్తం కూడా ఉంటుంది అన్నమాట ఆ మ్యూజిక్. ఇప్పుడు నేను ఒక సినిమా పాటలోది, ఒక సినిమాలోది నేను ప్లే చేస్తానండి మ్యూజిక్. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరని నా కామెంట్ రూపంలో ఆ సినిమా పేరు చెప్పగలరు.
దీని ప్లేన్ వాయిస్తే ప్లేన్ వాయిస్ అంటే ఓకేనండి. సరే మీ ఇష్టం అండి, ఇది ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే లీవ్ ఇట్ వదిలేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.